వెల్కమ్ టు మెగా టీవీ. కనురెప్ప మూసి తెరిచేలోపు కాలం కరిగిపోతుంది. కానీ ఆ కాలం మిగిల్చిన గాయాలు, గెలుపు గుర్తులు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. 2025 సంవత్సరం ప్రపంచ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ రీ ఎంట్రీ నుంచి సరిహద్దుల్లో భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ వరకు, మధ్యప్రాచ్యంలో నిప్పులు కురిపించిన 12 రోజుల యుద్ధం నుంచి ఆసియాను కుదిపేసిన నిరసనల వరకు ఏడాది అంతా ఒక హై వోల్టేజ్ డ్రామాలా గడిచింది. 2025 ప్రారంభమై ప్రపంచానికి ఒక పెద్ద షాక్ ఇచ్చింది. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అన్నట్లుగా ఆయన రాకతో అమెరికా ఫస్ట్ విధానం మళ్లీ తెరపైకి వచ్చింది. చైనా దిగుమతులపై భారీ సుంకాలు విధించి ట్రేడ్ వార్కు ఆజ్యం పోశారు. WHO మరియు ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగటం ద్వారా అంతర్జాతీయ సంబంధాల్లో ఒక పెద్ద గ్యాప్ను సృష్టించారు. ప్రపంచ దేశాలన్నీ బిట్వీన్ ద డెవిల్ అండ్ ది డీప్ సీ అన్నట్లుగా అగ్రరాజ్యాల పోరులో నలిగిపోయాయి. భారతదేశానికి ఈ ఏడాది ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచింది. ఏప్రిల్ 2022న పెహల్గం దాడిలో మన సైనికుల రక్తం చిందగానే భారత్ తన విశ్వరూపాన్ని చూపించింది. మే 7న ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలను నామరూపాలు లేకుండా చేస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఇన్నాళ్లు భావించిన భారత్ ఇప్పుడు శత్రువు ఇంటికి వెళ్లి కొట్టే వ్యూహాన్ని అమలు చేసింది. మే 10న అంతర్జాతీయ ఒత్తిడితో కాల్పుల విరమణ కుదిరినప్పటికీ భారత బలం ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. ప్రపంచ పటంలో మధ్యప్రాచ్యం ఎప్పుడు ఒక రగులుతున్న అగ్ని పర్వతమే. కానీ 2025 జూన్ నెలలో ఆ అగ్ని పర్వతం బద్దలైంది. ఇరాను, ఇజ్రాయెల్ మధ్య రగిలిన యుద్ధ జ్వాలలు ప్రపంచాన్ని అంచున నిలబెట్టాయి. అణు కేంద్రాలే లక్ష్యంగా సాగిన దాడులు, ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చిన మిసైళ్లు, కేవలం 12 రోజులైనా ఆ ప్రభావం దశాబ్దాల పాటు ఉండబోతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో ఎట్టకేలకు యుద్ధానికి ఫుల్ స్టాప్ పడింది. జూన్ 13, 2025 ప్రపంచం నిశితంగా ఉన్న వేళ పశ్చిమ ఆసియాలో ఒక్కసారిగా సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ తన అధునాతన యుద్ధ విమానాలతో ఇరాన్లోని వ్యూహాత్మక అణు కేంద్రాలపై మెరుపు దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా పెట్టుకుంది. టెహ్రాన్ సమీపంలోని ఇస్ఫాహాన్, నెటాంజ్ వంటి కీలక ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు మిన్నంటాయి. ఇన్నాళ్లు యుద్ధం చేసుకున్న ఈ రెండు దేశాలు మొదటిసారిగా ప్రత్యక్ష పోరుకు దిగాయి. దెబ్బకు దెబ్బ తీయకపోతే అది యుద్ధమే కాదు, టిట్ ఫర్ టెట్ అన్నట్లుగా ఇరాన్ కూడా వెనక్కి తగ్గలేదు. జూన్ 15 నుంచి ఇరాన్ తన అమ్ముల పొదల్లోని బాలిస్టిక్ మిసైళ్లకు పనిచెప్పింది. వందలాది క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగం వైపు దూసుకెళ్లాయి. టెల్ అవీవ్, హైఫా నగరాల్లో ప్రజలు బంకర్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరు దేశాల మధ్య గగనతలం మందు పాత్రలా మారింది. పొరుగు దేశాలు ఈ ఉద్రిక్తతలను చూసి వణికిపోయాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాలను గమనిస్తూ ఉన్నాయి. యుద్ధం ముదురుతున్న కొద్దీ చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. సరిగ్గా అప్పుడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో రంగంలోకి దిగారు. నేరుగా ఇరు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. భారీ ఆంక్షలు, హెచ్చరికలు, దౌత్యపరమైన ఒత్తిడితో జూన్ 24న కాల్పుల విరమణ కుదిరేలా చేశారు. 12 రోజుల పాటు సాగిన ఈ రక్తపాతానికి ఎట్టకేలకు తెరపడింది. కానీ ఇక్కడ శాంతి కత్తుల వంతెనపై నడకలా మారింది. 12 రోజుల యుద్ధం ముగిసినా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం మాత్రం చల్లారలేదు. ఇది కేవలం విరామమా లేక శాశ్వత పరిష్కారమా అన్నది కాలమే నిర్ణయించాలి. హిమాలయాల పాదాల చెంత శాంతికి నిలయమైన ఆ దేశంలో 2025 సెప్టెంబర్ నెలలో అగ్నిపర్వతం బద్దలైంది. అయితే ఆ విస్ఫోటనం సైన్యం వల్ల రాలేదు, ఆయుధాల వల్ల రాలేదు. కేవలం స్మార్ట్ ఫోన్ పట్టుకున్న కుర్రాల నిరసనలతో వచ్చింది. అవినీతి పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆ ఉద్యమమే నేపాల్ జెన్ జెడ్ రివాల్యూషన్. ప్రధానమంత్రి KP శర్మ ఓలీ కుర్చీని కదిలించింది.
నేపాల్ రాజకీయాల్లో ఇన్నాళ్లు ఒకే రకమైన ఆధిపత్యం నడిచింది. కానీ 2025లో సీన్ మారింది. ప్రభుత్వ వ్యవస్థల్లో పేరుకుపోయిన అవినీతి, ఉద్యోగాల భర్తీలో అక్రమాలు యువతలో అసహనాన్ని పెంచాయి అని భావించిన నేపాల్ యువత రోడ్లపైకి వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టెక్నాలజీని వాడుకుంటూ సోషల్ మీడియా వేదికగా నిరసన జ్వాలలు రగిలించారు. పాతతరం రాజకీయ నాయకుల తీరుకు వ్యతిరేకంగా ఇనాఫ్ ఈస్ ఇనఫ్ అంటూ నినదించారు. సెప్టెంబర్ 2025 నాటికి ఈ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. రాజధాని కాఠ్మాండు వీధులన్నీ యువతతో నిండిపోయాయి. పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాసు, లాఠీ చార్జీలకు నిరసనకారులు భయపడలేదు. విద్యార్థి సంఘాలు, ఐటీ నిపుణులు, సామాన్యులు అందరూ ఏకమయ్యారు. ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు అగ్నిలో పోసిన నెయ్యిలా ఈ మంటను మరింత రాజేశాయి. అంతర్జాతీయ మీడియా సైతం ఈ ఆసియా స్ప్రింగ్ పరిణామాలను చూసి ఆశ్చర్యపోయింది. ఉద్యమ తీవ్రతను తట్టుకోలేక ప్రభుత్వం రక్షణలో పడింది. దేశంలో పాలన స్తంభించిపోవటం, అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగటంతో కేపీ శర్మ ఓలీకి మరో మార్గం లేకపోయింది. చివరకు సెప్టెంబర్ నెలాఖరులో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక తరం మారితే వ్యవస్థ మారుతుందని నేపాల్ యువత నిరూపించింది. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అనే సూత్రం ఇక్కడ అక్షర సత్యమైంది. బంగ్లాదేశ్లో కోటా సంస్కరణల కోసం మొదలైన ఒక చిన్న నిరసన చివరకు ఆ దేశ రాజకీయ గమనాన్నే మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. దశాబ్దాలుగా పాతుకుపోయిన వ్యవస్థలను, పాలకుల అహంకారాన్ని సామాన్య విద్యార్థుల పోరాటం మట్టి కరిపించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారలేని పాలకులకు బంగ్లాదేశ్ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న 30% రిజర్వేషన్ల వివాదానికి కేంద్ర బిందువు అయ్యాయి. మెరిట్ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ ఢాకా యూనివర్సిటీ వేదికగా నిరసనలు మిన్నంటాయి. లక్షలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. శాంతియుతంగా మొదలైన ఈ నిరసనలను అణిచివేసేందుకు ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు పరిస్థితిని అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేలా చేశాయి. ప్రభుత్వ అనుకూల విద్యార్థి విభాగాలు మరియు పోలీసుల దాడితో ఉద్యమం హింసాత్మక రూపం దాల్చింది. ఇంటర్నెట్ షట్డౌను, కర్ఫ్యూలు విధించిన ప్రజలు ఆవేశాన్ని ఆపలేకపోయాయి. ఈ పోరాటం కేవలం విద్యార్థులకే పరిమితం కాకుండా సామాన్య ప్రజలందరి ఉద్యమంగా మారింది. ఢాకా వీధులు రణరంగంగా మారాయి. డూ ఆర్ డై అన్న పట్టుదలతో నిరసనకారులు సచివాలయాలను, కీలక కార్యాలయాలను ముట్టడించారు. ఈ పరిణామాలతో బంగ్లాదేశ్ పాలక వర్గం దిక్కు తోచని స్థితిలోకి వెళ్లిపోయింది. తీవ్రమైన ఒత్తిడి, సైన్యం తటస్థ వైఖరి మధ్య రాజకీయ నాయకత్వం దిగిరాక తప్పలేదు. విమర్శల నడుమ పాతతరం రాజకీయ నాయకులు వెనక్కి తగ్గారు. కోటా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం ఉద్యమకారుల విజయానికి తొలి అడుగు అయ్యింది. ఇది కేవలం రిజర్వేషన్ల పోరాటం కాదు, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు నాంది అని విశ్లేషకులు అభివర్ణించారు. బంగ్లాదేశ్ ఇప్పుడు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాల వైపు చూస్తోంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఉచ్చుబిగిస్తోంది. 2025 ఆయనపై ఉన్న కేసులు, అరెస్టుల పర్వం పాక్ రాజకీయాలను అగాధంలోకి నెట్టేశాయి. ఆయన మద్దతుదారులు కోర్టుల ముందు నిరసనలు తెలుపుతుంటే ప్రభుత్వం మాత్రం అంటి ముట్టినట్లుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఐడియాల జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు పాక్ వీధుల్లో కార్చీచును రాజేశాయి. ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇస్లామాబాద్ వైపు సాగిన లాంగ్ మార్చ్ రణరంగాన్ని తలపించింది. పాకిస్తాన్లో అధికార పీఠం ఎప్పుడూ సైన్యం కనుసన్నలోనే ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. సైన్యం తీసుకున్న నిర్ణయాలను సామాన్య ప్రజలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో సెన్సర్షిప్ విధించినా, కీలక నాయకులను గృహ నిర్బంధనం చేసినా ఇమ్రాన్ ఖాన్ క్రేజ్ తగ్గటం లేదు. ఒక మాజీ ప్రధాని జైల్లో ఉండి కూడా మొత్తం దేశ రాజకీయాలను శాసిస్తుండటం ఇక్కడ గమనార్హం. రాజకీయ అనిశ్చితి ఒకవైపు ఉంటే ఆకలి కేకలు మరోవైపు పాకిస్తాన్ను వేధిస్తున్నాయి. అన్నట్లుగా పాలకులు వాగ్దానాలు చేస్తున్నారు తప్ప వాస్తవంగా ప్రజల కడుపు నింపే పరిస్థితి లేదు. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకటం, విదేశీ నిల్వలు అట్టడుకు చేరటంతో దేశం గోయింగ్ ఫర్ బ్యాడ్ టు వరస్ట్ స్థితికి చేరుకుంది. రాజకీయ స్థిరత్వం లేకపోవడంతో విదేశీ పెట్టుబడులు రావటం లేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆంక్షలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
మొత్తంగా చూస్తే 2025 సంవత్సరం యుద్ధాలు, రాజకీయ అనిశ్చితి మరియు కొత్త అంతర్జాతీయ క్రమానికి నాంది పలుకుతూ ముగుస్తోంది.